కూడిక. చెప్పండి అందరూ. మాంసం కాదు, మాంసం మీదకి వెళ్తున్నారేమో. మాంసం కూడా నెలలో 4 రోజులు తింటున్నాం కదా. ఏ కూడిక చెప్పండి? మాసాంతరపు స్తుతి కూడిక, నెల ముగింపులోని ప్రార్థన కూడిక. చాలా మంచిది. ఇలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ప్రభు దగ్గర అవుతూ ఉన్నాం. ఆమేన్. ఇలాంటి కోరికలకి ముందుగా రావాలి. ప్రభు మనతో కూడా ముందుగా ఉంటాడు. ఆమేన్. కాబట్టి ప్రభు సన్నిధిలో ఉదయకాలం ప్రభుతో ఈ రోజును ప్రారంభించిన వారు దయచేసి మీ చేతులు చూపించండి. దేవునితో ఈ రోజును ప్రారంభించిన వారు దేవునికి మహిమ కలుగునుగాక. మీ కుటుంబాలను దేవుడు నిండారుగా దీవించునుగాక. రోజును ప్రభుతో ప్రారంభించాలి, రోజును ప్రభుతోనే ముగించాలి. ప్రభువా అనుకుంటూ లేవాలి. ప్రభువా నీ చేతికి నన్ను అప్పగిస్తున్నానని ముగించాలి. ఆమేన్. ఇది భక్తి అంటే. చెప్పాను నేను చాలా రోజును దేవునితో ప్రారంభిస్తే, దేవునితో ముగిస్తే దేవుని సన్నిధి మనలను నిండారుగా దీవిస్తూ. ఈ రాత్రి మన అంశము దేవుని దయ కొరకు కనిపెట్టుట. చెప్పండి అందరూ. దేవుని దయ కొరకు. ఈ నేటి దినాల్లో, చివరి దినాల్లో అనేక వాటి కొరకు కనిపెడుతూ ఉన్నా, అనేక విషయాల కొరకు కనిపెడుతూ ఉన్నా, అనేక విషయాలను ఆశిస్తూ వాటి కొరకు ఏం చేస్తున్నాము? కనిపెడతాము. ఈ రాత్రి మనం నేర్చుకుందాం, దేవుని దయ కొరకు కనిపెట్టాలి. ఆమేన్. ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుందంట. ఎప్పటిదాకా? దాని కొరకు కనిపెట్టాలి. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ ఉన్న వారందరూ ఓపెన్ చేసి చూడాలి, బైబిల్ని తెరచి చూడాలి. కీర్తనలు 104 24వ చరణం నుండి 27వ చరణం వరకు. నేను ఈలాగు మనవి చేసి తిని, నా దేవా నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో అత్యంత శ్రేష్టమైనటువంటి మాట గమనించండి. 104 తప్పు చదివావమ్మా. సరే, అది కూడా మంచిది. చదివిన వాక్యం కూడా దావీదు గారి ప్రార్థన అది. దేవా నా దినముల మధ్య నన్ను కొనిపోవాలి, నన్ను నిండారుగా ఈ భూమి మీద ఉంచయ్యా. ఆమేన్. అర్థమైందా? నిన్న ఒకడు ఫోన్ చేసి అంటున్నాడు, అదే బాగా వయసులో ఉన్నప్పుడు తిందామంటేనేమో లేదు. ఆమేన్. ఇప్పుడు తిందామంటే అడగటం లేదు. చూసారా? తిండి ఉంది చాలా మందికి, ఏమవ్వట్లా? చెప్పండి. మాకు బాగా అరుగుతుంది అంటున్నారు మీరు, మంచిదే. కొంతమందికి తింటే ఏమవ్వట్లా? దావీదు గారి యొక్క విజ్ఞాపన ప్రార్థన ఏంటంటే, మధ్యలో నన్ను తీసుకెళ్ళమాకయ్యా, నా దినాలు ఎన్నున్నాయో వాటన్నిటినీ సంపూర్తిగా ఈ భూమి మీద నన్ను బ్రతికించు. అది ఆయన ప్రార్థన. దేవుని దయ వల్ల మనమందరం 2 పూట్ల 3 పూట్ల తింటూ ఉన్నాం, మంచిదే. మంచి సోపులు వేసి స్నానం చేస్తున్నాం, మంచిదే. మంచి గృహాలు కట్టుకొని బ్రతుకుతున్నాం, మంచిదే. మధ్యలో వెళ్ళిపోవాల్సిన ఆశ ఎవరికి ఉండదు కదా. దాని వలె మనం కూడా దావీదు వలె ప్రార్థన చేయాలి. ఆమేన్. ఇప్పుడు చదవండి 104:24. నా యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నీవు వాటన్నిటిని
విశాలమైన మహాసముద్రం, అందులో లెక్కలేని జలచరములు, జీవులు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నాయి. అందులో ఓడలు నడుచుచూ ఉన్నవి. దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరం ఉన్నది. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇస్తావని ఇవన్నీ దేవుని దయ కొరకు. ఈ మాట గుండె ఏమవుతుందో తెలుసా? తృప్తిగా సంతృప్తిగా దేవుని స్తుతించాలనిపించి. భూమి మీదనట చిన్నవి పెద్దవి అనేకమైన జీవరాశులు ఉన్నాయి. అర్థమైనా? పిచ్చుకది కూడా ప్రాణమే, పురుగుది కూడా ప్రాణమే, చీమది కూడా, చెప్పండి, చీమది కూడా. ఇవన్నట భూమి మీద నిండి ఉన్నాయి. నిండినటువంటి సర్వ జీవులు దేవుని దయ కొరకు కనిపెడతా ఉన్నాయి. ఆమె ఉదయం లేవగానే ఏం పని దొరుకుతుంది, ఏం చేస్తుంది, ఇది కనిపెడతాం. ఉదయం లేవగానే నా నోట రావలసిన మాట ఏమిటో తెలుసా? అయ్యా, నీ దయను బట్టి ఒక రోజు ఇచ్చావయ్యా. చప్పట్లు బట్టి ప్రభువుని. దేవుని దయ లేనిది ఒక రోజును మనం చూడలేము. గుర్తుపెట్టుకోండి. నీ శక్తి అనుకుంటున్నావేమో, నీ బలం అనుకుంటున్నావేమో, నీకున్న ఆస్తి పాస్తులు అనుకుంటున్నావేమో, ఎప్పటికలాంటి ఆలోచన రాకూడదు. ప్రభువా, నీ దయను బట్టి ఒక రోజును నాకు దేవుని. ఎవరైనా నిన్ను ఏమైనా అయ్యా ఇది నీదా అని అడిగాడు అనుకో, దేవుని దయ వల్ల ఇది నేను సంపాదించు, లేకపోతే ఇవన్నీ దేవుని దయ వల్ల పొందుకో. అమ్మ వినాలి, ఏమనాలి? ఒకడు ఎదురయ్యాడంట, ఇద్దరు పిల్లలకు భార్య. ఆ ఊర్లో ఒక పెద్ద ఆయన వచ్చారా, ఎంతమంది పిల్లలు? నీ దయ వాళ్ళు ఇద్దరు అన్నాడు. ఆడి దయ ఏముంది, పిల్లలు పుట్టేదా? అమ్మా ఏమనాలి, చెప్పాలి? దేవుని దయ వలన అమ్మా మనకి పిల్లలు, ఇద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలు. లేకపోతే దేవుని దయ వల్ల ఈ ఇల్లు, దేవుని దయ వల్ల ఈ పొలం, దేవుని దయ వల్ల ఈ ఆరోగ్యం. ఆమేన్. గుర్తుపెట్టుకో, సర్వ జీవులు అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఈ చిన్నవి పెద్దవి దేవుని దయ కొరకు కనిపెట్టుచున్నవి. ఆమేన్. నువ్వు కనిపెడుతున్నావు దేవుని దయ. నేను ఇంకో దైవ సేవకు ఇద్దరు ఒక మీటింగ్లో మాట్లాడితే మంచి భోజనం పెట్టారు. ఆడికి పోయినా చికెను, మటను, పలాము ఇవి ఉంటాయి. ఎక్కడికి వెళ్ళిన దొరికింది కదా అని ఇంకా రేపటికి కూడా తింటారు కొంతమంది. ఆ రోజుకే తినాలి. ఆమె మీరు కూడా రేపటికి తింటున్నారా? ఇబ్బంది. కొంచెం తిన్నాం, పడుకున్నాం. ఆయన ఏం చేశాడు? బాగా తిన్నాడు. కొంత పేపర్లు పెట్టుకొని, ఇస్తరాకులు పెట్టుకొని, సంచిలో పెట్టుకోవచ్చు. నాకు తెలియదు, నేను 9-10కి ఎంత తొందరగా ముగిస్తాను, తొందరగా నిద్రపోతాను. మధ్యరాత్రి లేచి తిన్నాడట. అక్కడ బాగానే తిన్నాడు, ఏం అనుమానం లేదు. మళ్ళీ మధ్యరాత్రిలో కూడా ఉదయం లేచి నేను ప్రభువా నీ దయ వల్ల ఒక రోజుని ఇచ్చినామంటే ఆయన అంటుండో, ఏమి దయ్యా నాకు అరక్క సత్తున్నా, ఎవరు చెప్పారు నేను అప్పుడు తినమని? ఎందుకు అడగలేదయ్యా? అక్కడ అన్నీ రుచి చూసావు, ఆగొచ్చు కదా. మధ్యలో తెచ్చుకొని కూడా 1 గంటకు తిన్నాడు. 1 గంటకు నోరు ఎట్లా ఉంటుందమ్మా? రూపాయలు చెప్పుకోండి అసహ్యం కదా. లేచి తిని మీరు అలా చూస్తే ఎముకలు, అమ్మా చేపల ముళ్ళు అన్నీ అక్కడే ఉన్నాయి. ఈ గంటలు వచ్చాయంటే నేను తెచ్చుకున్నాను, నీకు కనపడలేదు, నీకు చూడకుండా తెచ్చుకున్నాను. మధ్యరాత్రి లేచి తిన్నాను. తినేటప్పుడు బాగుంది, ఇప్పుడు ఉదయాన్నే వాంతి వస్తుంది, పొట్ట నొప్పి.
దేవుని దయ లేదా? నిన్ను చేయకూడని పని చేసి దేవుని మీదకి వెళ్తే ఎలా? అమ్మ జాగ్రత్తగా రండి. ప్రభు కృపను బట్టి అందరము మంచి ఆహారాలే తింటున్నాం కదా. తగు మాత్రం తినండి, మంచిది. అర్థమైనా? ఉదయం లేక నువ్వు అప్పుడు ఏం చెబుతావు తెలుసా? అయ్యా నీ దయ వలన మరొక రోజును పొట్ట నొప్పి, తల తిరుగుతుంది, వాంతులకు ఇంకా దయ లేదు, ప్రార్థన కూడా. చాలా గుర్తుపెట్టుకోవాలి. సర్వజీవులు చదువు మా మాట. ఇవన్నీ చదవండి, ఆ భాగంలో ఉంది. ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టచ్చు. ఏం చేస్తున్నాయి? కనిపెడతా. నువ్వు దేవుని దయ కొరకు కనిపెడుతున్నావా? ఆలోచించు. లేవని కొంచెం దయ తెలిసిస్తే బాగుంది. మనుషుల దయ కొరకు కనిపెడుతున్నా, దేవుని దయ కొరకు కనిపెట్టు. మన దేవుడు దయ కలిగిన, ఆయన దయ కొరకు కనిపెట్టుగాక. ఎంత శ్రేష్టమైన మాట. సర్వజీవులు చదవండి అన్నమాట. 104వ కీర్తన 27వ చరణం. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చదవని ఇవన్నీ నీ దయ కొరకు. 28వ చరణం. నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొను, నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని. దేవుని దయ కొరకు కనిపెట్టాడు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన కొరకు చూస్తే, ఆయన దయ కొరకు నువ్వు కనిపెడితే ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువు. ఎవరి కొరకు కనిపెడితే? దేవుని దయ కొరకు. ఆయన నిన్ను నన్ను తృప్తిపరిచే. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఆయన దయ కొరకు కనిపెట్టాలి. రెండో మాట చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో 37వ కీర్తన 34వ చరణం. అంతే చదువమ్మా. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము, ఆయన మార్గమును అనుసరించు. భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను. ఎవరంట మనల్ని హెచ్చించేది? అమ్మ చెప్పండి, ఎవరు? గుండె నిండా చెప్పండి. దేవుడు మనలను హెచ్చించు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుని కొరకు కనిపెట్టుకొను, ఆయన మార్గమును అనుసరించు, భూమిని స్వతంత్రించుకొనున్నట్టు ఆయన నిన్ను హెచ్చించును. ఎవరు మనల్ని హెచ్చించేది? ఒక ఆయన్ని అన్నలదమ్ములు అందరూ కలుసుకొని, అమ్మా 17 ఏళ్ల ప్రాయములో గుంటలు పడేశారు. అక్కడి నుండి అమ్మబడ్డాడు. అక్కడ నుండి బానిసగా ఇంకో దేశానికి అమ్మబడ్డాడు. ఆ దేశంలో ఉంటే అర్థమైందా, భయంకరమైన శోధన వచ్చి. చూడండి, ఆ భాగం చదువుదాం. ఆది కాండం 37వ అధ్యాయం 2వ వచనం. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏళ్ల వాడై. ఎన్నేళ్ళమ్మా? 17 ఏళ్ళు. పెద్ద వయసేమి. 17 ఏళ్ల ప్రాయంలో ద్వేషించబడ్డాడు, అసూయ చేత అమ్మబడ్డాడు. అలాంటి ఆయన చదవాలి ఇప్పుడు 41వ అధ్యాయం ఆది కాండం 46వ వచనం. యోసేపు బయలుదేరి
సంచరించను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలవబడినప్పుడు 17 ఏళ్ళు ప్రాయంలో ఇంట్లో నుంచి అమ్మేస్తే 30 ఏళ్ళప్పుడు రాజు ఎదుట నిలవబడ్డాడు. ఎన్నేళ్ళు? 13 ఏళ్ళు భయంకరమైన బాధ యేసేపు అనుభవించాడు. అయినా ఆయన నోట ఏమొచ్చిందో తెలుసా? నా దేవునికి వ్యతిరేకంగా నేను పాపము. మనమైతే అసలు దేవుడు ఆడదు, అంటే మా అమ్మ ఆడదు, మా నాన్న ఆడదు, మన్నోళ్ళు ఆడదు, నన్ను ఇక్కడ చేసుకొచ్చారు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? యేసేపు అలా కాదు. దేవునికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా. ఇంకొక మాట అంటాడు, నేను దేవునికి భయపడు మనుషుడు. చూడండి ఆ మాట, ఆదికాండం 3వ దినమున యోసేపు వారిని చూసి ఎవరికి భయపడతాడంట? ఎంత శ్రేష్ఠం! అందుకని దేవుని కొరకు కనిపెట్టుకుంటే దేవుడు ఆయనను చెప్పాలి హెచ్చించెను. ఏం చేశాడు? ఎలా? భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించను. యేసేపు పరాయి దేశంలో ఒక ఉన్నతమైన ప్రధానిగా అధికారంలో ఉన్నాడు. ఎవరు హెచ్చించారు? సొంతోళ్ళు హెచ్చించారు, బంధువులు చెప్పాలి హెచ్చించరా, స్నేహితులు హెచ్చించరా. దేవుడు ఆయన ఏం చేశాడు? ఈ రాత్రి ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నాను. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అప్పటిదాకా ఆయన కొరకు కనిపెట్టుకొనుము. ఎవరమ్మా చెప్పండి, ఎవరు హెచ్చించేది? నువ్వు నీ బంధువుల మీద ఆశ పెట్టుకోమాక, నీ స్నేహితుల మీద ఆశ పెట్టుకోమాక. నా అని నీకు ఎవరైనా చెప్తున్నారేమో నేనే నీకు సర్వమని వాళ్ళ మీద కూడా ఆశ పెట్టుకోమాక. ఎవరి మీద ఆశ? దేవుని మీద ఆశ పెట్టుకో. ఆయన నిన్ను ఏం చేస్తాడో తెలుసా? భూమిని స్వతంత్రించుకొనులాగున ఆయన నిన్ను దేవుడు ఇచ్చేంత ఆ తరుణం వచ్చే వరకు నువ్వు ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి. దేవుని కొరకు ఏం చేయాలి? కనిపెట్టుకోవాలి. ఒక అధికారి దగ్గర ఒక నమ్మకస్తుడు ఒక అటెండర్గా పనిచేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడో తెలుసు? చాలా నమ్మకంగా. ఎలా చేస్తున్నామా? నమ్మకంగా చేస్తాం. ప్రతి దినం ఏదో ఒక సమయాన ఆయన అధికారి అంటాడంట, అరే ఏదో ఒక రోజు నువ్వు గొప్పోడిని కాబోతున్నావు. ఏం చెప్పాడమ్మా? ఏదో ఒక రోజు నువ్వు గొప్పవాడిని కాబోతున్నావు అని చెప్తే సంతోషిస్తున్నాడు. సంవత్సరాలు గడిచిపోయాయి. ఎవరికి 60 ఏళ్ళు వచ్చి రిటైర్మెంట్ వచ్చి ఉద్యోగంలో నుండి రిటైర్ అవుతున్నాడు. ఆ రోజు కూడా అన్నాడు, అరే ఏదో ఒక రోజు చెప్పాలి దేవుడు నిన్ను అని చెప్తుంటే వీడు ఉద్యోగం చేసినన్నాను అదే మాట చెప్పండి. రిటైర్డ్ అయ్యేటప్పుడు ఇంటికి వెళ్తుంటే కూడా ఎప్పుడు నన్ను హెచ్చించేదని ఎవరికి వెళ్ళి చూస్తున్నాడు? అధికారికి వెళ్ళి రిటైర్డ్ అయ్యాడు, అయిపోయాడు. 60 ఏళ్ళు వచ్చిందాక అదే మాట చెప్పాడు. ఆయన నాకేమి సహాయము చేయలేదే. హెచ్చిస్తాడు ఏదో ఒక రోజు గొప్పడు అవుతాడని చెప్పడమే సరిపోయింది, కానీ ఏ సహాయము చేయలేదు. తన మనస్సులో అలా అనుకొని ఇంటికి వెళ్ళిపోయిన రోజు బాధపడుతుంటే ఒక 10 రోజులకు అధికారుల నుండి ఫోన్ వచ్చింది, అయ్యా నువ్వు తక్షణం నా దగ్గరికి. వీడు అనుకున్నాడు పెద్ద సంచి తీసుకెళ్దాం, ఏమన్నా ఇస్తాడే.
అక్కడికి వెళ్ళగలరే, ఇదో నేను ఇక్కడ ఒక ఇల్లు కట్టుకుంటున్నాను, ఈ ఇల్లు పూర్తి అయిన దాకా నువ్వు ఈ ఇంటి దగ్గర అటెండర్గా వాచ్మ్యాన్గా ఉండాలి. ఇల్లు అయిపోయినాక నేను నీకు సహాయము చెప్తే వీడి మనసుని 60 ఏళ్ళు చేయనోడు చెప్పండి ఇల్లు చేస్తాడా అని ఒక 4-5 నెలల్లో ఇల్లు కడుతుంటే ఏం సహాయం చేస్తాడు? 60 ఏళ్ళు చేయాల అని సాతాను ఇతరులు ఒక ఆలోచన తెచ్చి, సరే మొదటి రోజు 2 లారీల సిమెంట్ తోలాడు. అమ్మా వినండి, పనులకి వెళ్ళి వచ్చారా? తినే తప్ప పని లేదయ్యా అంటున్నారు కదా, చక్కగా వినండి. కొంతమంది కళ్ళు మోస్తున్నారు, అప్పుడు డౌట్ వస్తుంది. నేను కూడా మీలాంటి దొందని సామెత ఉంది, నేను కూడా మిమ్మల్ని గమనించే పోతుంటా. మరీ ఇప్పుడే నిద్రపోతే ఎట్లా ముగించడం ప్రారంభించుకోవాలి. అలర్ట్గా వినాలి, జాగ్రత్తగా వినాలి. నేను చెప్పాను మొన్న, సైతాన్ గాడు వచ్చాడు తిరుగుతుంటాడు, ఎవడు కళ్ళు ముందు వాళ్ళు జాగ్రత్తగా వినండి. వాక్యం 2 లారీల సిమెంట్ తోలి జాగ్రత్త అయ్యని చెప్పి ఇంటికి కొనొచ్చి 1 లారీ సిమెంట్ అమ్ముకోవాలి మనం. ఎందుకని? ఈడెట్ట నాకు సహాయము చేయలేదు, 60 ఏళ్ళు ఉద్యోగం చేస్తే చేయలేదు, ఇప్పుడు చేస్తాడని 1 లారీ సిమెంటు పునాదులు ఫౌండేషన్ పిల్లర్లు వేస్తూ ఉంటే 1 లారీ సిమెంట్ తోటి ఉన్నది లేని కలిపట్లా జాగ్రత్తగా వినండి. పిల్లర్లు అయిపోయాయి. తర్వాత అతన్ని పిలిచి మంచి టేకు కొనుక్కొని తలుపులు కిటికీలు సిద్ధపరచమని డబ్బులు ఇస్తే 60 ఏళ్ళు ఇదే మాట మన నోటికి రోజు వస్తుంది. ఒక్కొక్కరికంటే మారనే 60 ఏళ్ళు ఈయనోడు ఇప్పుడు ఇస్తాడని మంచి టేకుకు బదులు పనికి మాలిన టేకు తెచ్చి తలుపులు, పనికి మాలిన కిటికీలు చెప్పండి అయిపోయి డబ్బులు కొంత మిగిలించుకొని ఇంట్లో పెట్టాడు. అయ్యా కరెంటు సామాన్లు తెమ్మని, అవి తెమ్మని, ఇవి అన్ని ఇంటికి సరిపడేవన్నీ తెమ్మని ధనం ఇస్తే ఏం చేస్తాడో తెలుసు? అన్ని పనికి మాలినవి తీసుకొచ్చి ఆయన ఇప్పుడు చూడలే దానికి వెళ్ళి. ఎందుకు? 60 ఏళ్ళు నా దగ్గర నమ్మకంగా పనిచేశాడు కదా అని నమ్మాడు ఆయన. అయిపోయింది. తుదకు పెయింట్ వేసే దాంట్లో కూడా పనికి మాలిన పెయింటే 10 రోజులు ఉండేది, 11 పోయింది. అలాంటిది వేసాడు. అయిపోయిందా? ఇక రేపు ఓపెనింగ్ ఇంటికెళ్ళి లెక్క చూసుకొని చాలా డబ్బు మిగిలించుకోవాలి. ఎందులో? ఇంటికి వేయవలసిన రీతిలో. ఆ 10 రోజుల్లో ఓపెనింగ్ పెట్టుకున్నాడు, అందరినీ పిలిచాడు, ప్రార్థన పెట్టాడు. ఆ 10 రోజులు ప్రార్థన సిద్ధపరిచి అన్ని ఏర్పాటు చేసి ప్రార్థనలో లేచి, అయ్యా ఇతడు నాకు చాలా చెప్పండి నమ్మకం, ఈ బిల్డింగ్ అంతా కట్టుబడి ఇతనే చేశాడయ్యా, ఏ ఒక్కటి నేను లెక్క చూసిన వాడను. అంత నమ్మకస్తుడు. 60 ఏళ్ళు నా దగ్గర పనిచేశాడు, 5 నెలలు కష్టపడి ఇల్లు కట్టించాడు, ఎంత భద్రంగా కట్టించాడని చెప్పి అమ్మా ఆ ప్రార్థన మీటింగ్లో మంచి తాళం అన్ని సిద్ధపరిచి మీటింగ్ అయిపోయిన తర్వాత సాక్ష్యం చెప్పి తాళం తీసి వాడి చేతులు పెట్టి ఇల్లు నీది అన్నాడు. చప్పట్లు కొట్టొచ్చు. ఇల్లు 5 నెలలు కష్టపడి కట్టించుకున్నావయ్యా, ఎంత డబ్బైనా లెక్క చేయకుండా మంచిది తెమ్మని చెప్పాను, తెచ్చావు, చేశావు. ఈ ఇల్లు ఇప్పుడు చెప్పండి, వాడి మనసు కొట్టుకుంటావు. 2 లారీల సిమెంట్ వెయ్యనే ఆడిదనుకున్నాడు. ఇల్లు ఎవరిది అనుకున్నాడు? అంత నమ్మకంగా ఉన్న వ్యక్తి సహాయం చేయలేదని సైతాను ఆలోచన పుట్టించింది. మంచి ఇనుమేలా, మంచి సిమెంట్ వేయాల, మంచి డోర్లు, మంచిగా నిర్మాణము, నీళ్ళు కూడా మనోడు సరిగ్గా పట్టి
ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ సిమెంట్ వేస్తాడా? అమ్మ చెప్పండి. వేస్తాడా? కొంచెం వాళ్ళు సిమెంట్ వేస్తాడా? కుదరదు. దేవుని కొరకు కనిపెట్టే వాళ్ళకు కూడా దేవుడు అలాగే ఇస్తాడు. చదవండి కీర్తనలు 41వ చరణం. 40వ కీర్తన 1వ చరణం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొచ్చి ఆయన నాకు చెవియొగ్గి నా మొర. ఒకసారి చదువుదాం మళ్ళీ అందరం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నా మొర ఆలకించెను. మళ్ళా చదువుదాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నా మొర ఆలకించెను. 60 ఏళ్ళు నమ్మకంగా ఉన్నాడు. లాస్ట్లో కూడా నమ్మకం ఉంది. అమ్మా చెప్పిన మాట విని ఖచ్చితంగా కనిపెట్టుకొని ఉంటే మంచిగా ఆయన ఇచ్చినన్ని పెట్టి ఆ ఇల్లు కడితే ఈ ఇల్లు ఇతనికి దివ్యంగా ఉంది. చూసారా? ఇంకప్పుడు ఏమైంది వినండి. 10 రోజులకు వర్షం వచ్చి పెయింట్ అంతా చెప్పండమ్మా. ఆయన అడగగలడా? చెప్పాలి. యజమాని అడగగలడా? ఆయన మంచి పెయింట్ వేయమని మంచి డబ్బులే ఇచ్చాడు. జాగ్రత్త. నువ్వు దేవుణ్ణి అడగగలిగే స్థితి నువ్వు కోల్పోతావు. జాగ్రత్త. దేవుణ్ణి అడగగలగాలి. ఒక దైవజనుడు ప్రార్థన చేస్తూ నాతో చెప్పాడు, అయ్యా నా కన్నీరు నీకు సరిపోలేదా? వినండి, కడుపు తరుక్కుపో. ఆయన అడిగాడంట, ప్రభువా నా కన్నీరు నీకు సరిపోలేదా? నా ప్రార్థనకు నీవు జవాబు ఎందుకు ఇవ్వలేదయ్యా? నా కన్నీరు నీకు చాలేదా? నా వేదనలో నుండి వచ్చే మూలుగు సరిపోలేదా? అలా చెయ్యగలిగితేనే అడగగలడు. చెయ్యలేని వాడు చెప్పాలి. చెయ్యలేని వాడు అడగలడా? అడగలేడు. అలా ప్రార్థన చేస్తా రాత్రి పడుకుంటే దేవుడు వచ్చి, నా కుమారుడా నన్ను ఎంతో ప్రశ్నించావు, అడుగు కూడా అవతలకి వెళ్ళలేకపోయానయ్యా. నీ కన్నీరు నాకు సరిపడింది, నీ ప్రార్థన నాకు సరిపడింది, నీ ఆర్తత్వని నాకు చప్పటి కొట్టి ప్రభు. నువ్వు దేవుణ్ణి అడగగలిగిన స్థాయిని కొట్టాను. పెయింట్ పోయింది ఏందయ్యా అని అడగలడా? ఎందుకు అడగలేడు? పెయింట్ వేయాల్సిన రకములో ఇతడు వేయలా. వేయవలసిన పెయింట్ చెప్పండి, చేయవలసిన ప్రార్థన నీవు చేయకపోతే అడగగలిగిన దేవుని నీవు సమృద్ధిగా అడగలేవు. ఇంకా 10 రోజుల కల్లా మా లైట్లన్నీ మాడిపోయాయి. కరెంటు లైట్లన్నీ డూప్లికేట్ ఇది తెచ్చేసావనుకో మా. రాత్రి దోమల బ్యాట్ ఏమంటే చెప్తుందా షాప్ సార్, నువ్వేమనుకో పొద్దున్న వాక్యం చెబుతావు, మా ఇంటి మీద ఉంటుంది, జాగ్రత్త తినమని అంటున్నావు. ఇది 3 నెలలకు మించి పనిచేయదు. 3 నెలలకు మించి మేము ఆ పిల్లని చెబుతాం, కానీ పనిచేసేది ఎన్నాళ్ళు? ఎంత మంచి దోమల బ్యాట్ తెచ్చిపోయిన 3 నెలలే. అర్థమైందా? సంవత్సరం అని వారేటని ఇక్కడ ఒట్టిదండి. ఆలోచించండి. ఇప్పుడు నేను 3 నెలలు మించి అతన్ని, అర్థమైందా? గుర్తుపెట్టుకోవాలి. ఆ మర్మము నీవు లేని రాత్రి పొందుతా దేవుని అడగగలిగిన ఉన్నతమైన స్థితిని ఈ రాత్రి మనమందరము పొందుకుందుముగాక. లైట్లన్నీ పనికి మళ్ళీ తెచ్చేసాడు. 1 నెల రోజులకే చెప్పండి. అడగగలడా యజమానుణ్ణి? అమ్మా అర్హత కోల్పోయా. వాటి వైపు చూసి కన్నీరు గడిచటం తప్ప మరేమీ. ఇంకో విషయం చూడండి.
నెల రోజులకు తుఫాను వచ్చేది. నెల రోజులకి తుఫాను వస్తే డ్రాపులు నీళ్లు. ఎందుకని? మనోడు సరి అయిన రీతిలో దానిని నిర్మాణము. ఇప్పుడు అడగగలడా ఆయనను? నీకు నాకు దేవుని దగ్గర అడగగలిగిన స్థానము సంపాదించుకోవాలి. చెయ్యవలసిన రీతిలో నువ్వు ప్రార్థన చేస్తే నీ దేవుణ్ణి అడుగుతావు, నువ్వయ్యా నా ప్రార్థన ఆలకించవా? నా ప్రార్థన సరిపోలేదా? నా కన్నీరు సరిపోలేదా? నా ఆర్తధ్వని సరిపోలేదా? నువ్వు ప్రభువుని అడగా. నువ్వు సరిగా చేయకపోతే ఆయనను నువ్వు ఏమాత్రం అడగడానికి అర్హునివి అర్థం చేసుకోవాలి. యేసేపు సహనముతో చెప్పాలి. ఎలా? సహనముతో ఏం చేశాడు? ఎంతకాలం? ముందే చెప్పా, 13 ఏళ్ళు. ఎన్నేళ్ళమ్మా? 13 ఏళ్ళు సహనముతో కనిపెడితే ఎక్కడ నిలబడ్డాడని వాక్యములో, రాజు ఎదుట రాజాది రాజు అయిన యేసయ్య ఎదుట నిలవబడాలంటే నువ్వు నేను సహనముతో చెప్పాలి. సహనముతో ప్రభు కొరకు కనిపెట్టుకుంటూ వచ్చి లాస్ట్లో చివరిలో నువ్వు కనుక మోసపోయావా, పొరపడ్డావా, ఆ దేవుని ప్రేమను నువ్వు తృణీకరించావా, ఆ నష్టం వచ్చినప్పుడు తిరిగి ఆయన నువ్వు ఏం చేయలేవు? అడగలేవు. ఏం చేయలేవమ్మా? ఆయనను అడగగలిగిన స్థితి కొరకు కనిపెట్టుటకు మనమందరము సిద్ధపడుదుముగాక. మరొక వాక్యాన్ని మనం చూద్దాం. చూడండి, 33వ కీర్తన 21, 22. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుచున్నది, ఆయనే మనకు కీడెమునై. హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడట మంచి విశ్వాసం. హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు ఇంకెంటాటి వాడికి కన్నీరు వస్తుంది, అంతే కదమ్మా? కష్టము, దుఃఖము, వేదన. ఆ డాక్టర్లు వచ్చి అన్నీ చెప్పిపోయి నేను సంతోషం ఉండేది కాదంట. రాత్రి కాలం ఒంటరిగా ప్రార్థన చేస్తే ఉదయానికి శక్తి వచ్చేదంట. ఉదయానికి శక్తి వచ్చేది. మరలా డాక్టర్లు వస్తే వాళ్ళకి పెద్దగా చూసేవాడు కాదు. ఎందుకో తెలుసా? ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో ఏముంది? యెహోవా, చదువుమా, మన ప్రాణము యెహోవా కొరకు. భయంకరమైన పరిస్థితుల ప్రభు కొరకు కనిపెట్టుకో. తల్లడిల్లే పరిస్థితుల ప్రభు కొరకు ఆయన మనకు సహాయము చేస్తాడు. ఆయనే మనకు కేంద్రము. ఆమె అర్థమైందా? ప్రభు కొరకు కనిపెట్టాలి. ఎంతకాలం అయ్యా కనిపెట్టారు? ఎన్ని సంవత్సరాలు అయ్యా కనిపెట్టారు? 60 ఏళ్ళలోకి గుర్తుపెట్టుకోండి. 60 ఏళ్ళు ఉద్యోగం చేస్తాడే వాడిని గుర్తుపెట్టుకోండి. చివరి 5 నెలలలో పొరపాటు అయిపోయింది. కొద్ది కాలానికి బిల్డింగ్ కూలబడింది. అందులో పండుకోవడానికి కూడా మనకి ధైర్యము. దీనికి కారణం ఎవరు? సహనముతో కనిపెట్టలేకపోయాడు. 31వ కీర్తన చివరి వచనం, యెహోవా కొరకు కనిపెట్టు వారలారా మీరందరూ మనసులో ఏముండాలంట? ధైర్యము వహించి నిబ్బరముగా. మనకు ఒక ధైర్యం. ఏంటా ధైర్యం? యేసు ప్రభు వారు మనతో ఉన్నాడు. ప్రభు మనలో ఉన్నాడు.
ప్రభు మనతో ఉన్నాడు. ఆయన కొరకు కనిపెడితే అట్టి ధైర్యం దేవుడు మనకిస్తాడు. ఆమేన్. ఇంకొక వాక్యం చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో 130వ కీర్తన 5-6 చరణ. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు. ఆమేన్. గట్టిగా చెప్పండి. నీ ప్రాణం ఎవరి కొరకు కనిపెడుతుంది? ఆత్మీయ జీవితంలో ఇది ఒక గొప్ప మర్మం. ప్రభు కొరకు కనిపెడతాం. ప్రభు మనల్ని హెచ్చించుకోవాలి. ఎప్పుడు చూడండి, యోబు గ్రంథం 13వ అధ్యాయము, యోబు గ్రంథం 13వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో ఏమి విశ్వాసం అండి యోబు గారు. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకే. ఎప్పుడు చెప్పు, ఆయన నన్ను అంటే నా ప్రాణం పోయినా సరే ఎవరి కొరకు కనిపెడతా నేను? యోబు గారి నిరీక్షణ మామూలుగా. ఈ మధ్య గొప్ప దైవజనుడు వెళ్ళి ఒమన్ దేశం వెళ్ళి, అప్పుడు యూజు దేశము, ఇప్పుడేమో ఒమన్ దేశం. యోబు గారు ఉన్న దేశం పేరేంటప్పుడు? అప్పుడు ఊజు దేశం. ఊజు దేశం అనబడిన దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండేదో ఉండేది మొదటి వచ్చినాం కదా. ఇప్పుడు అది ఒమన్ దేశమైంది, ఆ పేరు మార్చబడింది. ఆ ఒమన్ దేశంలో యోబు గారి సమాధి చూడటానికి వెళ్ళాడు. అమ్మ మనం కూడా పోదామా? చెప్పండి చెప్పమ్మా, పోదామా? తలా ₹1,00,000 తీసుకుంటే పోదాం. ఛార్జ్ ఎంత? అందరికి కలిపి అనుకుంది చెప్పులు పడతాం ఎన్నో గట్ట. అట్లా కాదు, ఒక్కొక్కలకు ₹1,00,000. ఆయన అక్కడికి వెళ్ళంట. వినండి, యోబు గారి సమాధి చూద్దామని అక్కడికి వెళ్ళగానే ఆయన సమాధి ఉన్న ప్రాంతంలో అడుగు పెట్టగానే శరీరం అంతా వణికిపోయింది. చూసారా? అంటే సమాధిలో కూడా ఏముందమ్మా? శక్తి ఉంది. శక్తి. భక్తి ఎలా ఉంది? శక్తితో. భక్తి ఎలా ఉంది? ఉనికిపోయాడు. కొన్ని వందల సంవత్సరాలైంది యోబు గారు చనిపోయి. యేసయ్య వచ్చే 2024 సంవత్సరాలు. యేసు ప్రభు కంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం చనిపోయాడు యోబు గారు కదా. ఇన్ని వేల సంవత్సరాలైన సమాధిలో ఏముంది? అది భక్తి అంటే. ఆమేన్. భక్తి. ఆయన ఏమంటున్నాడు? నేను చనిపోయినను ఆయన కొరకే. నీ నోట్ వచ్చిద్దామాట, మన నోట్ వచ్చిద్దామాట, చనిపోయినా సరే నేను ప్రభువు కొరకే కనిపెడతాను. యోబు గారి నిరీక్షణ చూడండి ఎంత గొప్ప. పిల్లలు చనిపోయారు, భార్య రివర్స్ అయింది, అంతే కదా. తన ఆరోగ్యము క్షీణించిపోతుంది. ఆయన ఏమన్నాడు? నేను చనిపోయిన 15వ వచనం, 13వ అధ్యాయం 15వ వచనం. ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకే. నువ్వెవరి కొరకు కనిపెడతావు? మా ఎవరి కొరకు కనిపెడతావు? దేవుని కొరకు కనిపెట్టడం నేర్చుకుందాం. ఆమేన్. మరొక వాక్యం చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములలో 106వ కీర్తన 13వ చరణం. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయేది, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయేది. ఆమేన్. ఒకరోజు నేను నాగపట్నమే, ఈ తప్పు అనే వాళ్ళు ఉంటే ఉన్నారేమో నాకు తెలియదు. అక్కడికి వెళ్ళింది నేను ప్రార్థన చేసుకోవడానికి వెళితే ఒక ఫాదర్, రహస్యం, ఆ చర్చిలో ఉండే ఫాదరు
ఇప్పుడు కలుసుకున్నాం మేమిద్దరం. ఆయన చూశాడు, పాస్టర్ ప్లీజ్ బీ సీటెడ్, ఇక్కడే కూర్చొని ఉండండి, ఐ విల్ కమ్, నేను మళ్ళా వస్తానని చెప్పాడు. ఉదయం చెప్పినప్పుడు మధ్యాహ్నం దాకా రాల, నా ప్రాణం పట్టకలాడుతుంది. వస్తాడా ఆకలి అవుతుంది అలా తినదు, ఈలోపు వస్తాడు. ఒక తీర్మానం ఏం చేసుకుని ఆయన వచ్చే వరకు ఇక్కడే కూర్చోవాలి. 4ంటికి కారు తీసుకొని వచ్చాడండి. ఉదయం 9-10కి కూర్చొని ఎప్పటిదాకా కూర్చొని చెప్పాలి. కొంతమంది అయితే 4 రౌండ్లు వేసేవాళ్ళు అట్లో అయితే. అక్కడే కూర్చో రాగానే కారులు ఎక్కించుకుని ఆయన క్యాంపస్ వేసి చక్కగా, అయ్యా నాకు కొంచెం ఆలస్యమైన ప్రార్థన ఏమనుకోమాక, నా మనసులో 1% ఉంది వస్తాడా రాడని. 99% వచ్చేంత వరకు ఇక్కడే. నాకు ఇంకా రూమ్ తీసుకునే పని లేదు, మంచి రూమ్ ఆయనే ఇచ్చారు. భోజనం వండుకునే పని, హోటల్కి వెళ్ళే పని, కనిపెట్టుట ద్వారా కొంచెం కష్టమైన చెప్పాలి, కనిపెట్టుట ద్వారా గొప్ప దీవెనలు ఉంటాయి. గొప్ప ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకపోయింది. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో 37వ కీర్తన 7వ చరణం, యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు ఎట్లా ఉండి. మందిరంలో కూడా ఇది ఒక క్రమం. వాక్యం చెప్పేటప్పుడు మౌనంగా ఉండి గమనిస్తూ ఉండి ప్రభు మాట్లాడితే బాగుందనే ఆశతో ఈ హృదయపూర్వకంగా వింటూ ఉంటే ఈ మాట వచ్చి నిన్ను కాములుగాక. దేవుని కొరకు కనిపెట్టే వాళ్ళ మాట్లాడుతుగా. ఎలా కనిపెట్టాలి? మౌనముగా. అమ్మ చెప్పాలి, ఎలా? మౌనముగా ఉండి నువ్వు ప్రభు కొరకు కనిపెడితే ఆయన నీ యొద్దకు వచ్చి నీ ప్రక్కన కూర్చొని నిన్ను ఆదరించే. విలాప వాక్యముల గ్రంథం చూడాలి. విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. నరులు ఏం కలిగి? ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో. ఏం కలిగి? ఆ వాచ్మ్యాన్ ఆశతో 60 ఏళ్ళు చూశాడు, చివరి 5 నెలలు తృప్తయ్యాడు. అప్పుడు కనుక ఆశతో కనిపెట్టుకొని ఉండి ఉంటే మంచి భవనాన్ని కట్టించుకునేవాడు, మంచి భవనాన్ని పొందుకునేవాడు. అర్థమైనా? ఒకవేళ ఇప్పుడు దాకా నువ్వు కనిపెట్టి ఒకవేళ నీరసం వచ్చిందా, ప్రభు ఈ రాత్రి సెలవిస్తున్నాడు. ఆశ కలిగి, మరలా చదవమన్నారు, ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో. ప్రభువారు మనలను దర్శించి బలపరచును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. అందరూ మోకరించు, అందరూ మోకరించు.